నేను రజితకైతే ఫోన్ చేసినా లేదా, ఫోన్ తెస్తేనేమో నేను రాను అట్లా ఇట్లా అని చెప్పని ముఖం మీద మాట్లాడింది, అంటే ఫోన్లో మాట్లాడింది. ఇక వీడియో కూడా చూసింది కదమ్మ, చూసి మళ్ళీ ఏమంటుందంటే నేను ఎవరేమన్నా రప్పోనని కూడా బేరిచ్చింది. చెప్పామన్నా రేపు ఇంటికో ఎక్కించుకొని రాపోరంటే ఇటు ఫోన్ చేసిండట. ఫోన్ చేస్తే ఆమె రానన్నదట. మరి పెద్ద ధనకార్యం ఏం చేసిండట. ఇటు పోయి ఎక్కించుకొని పో, అత్తే అయిపోతుంది కదా. ఇప్పుడు మొత్తానికి అమ్మ ఏమంటుందంటే నేను పోయాట రజితని పిల్లలనట ఎక్కించుకొని రావాలంట. ఫోన్లో ఎత్తనే ఇన్ లేదు, మొత్తం తీసిపారేసినట్టే మాట్లాడింది. ఇప్పుడు అమ్మ నాకు పొద్దున్న లేచినప్పటి నుండి నాకు టార్చర్ పెడుతుంది. పోవు ఎక్కించుకురాపు, పోవు ఎక్కించుకురాపు, పిల్లల్ని చూడబుద్ధి అవుతుంది, ఎన్ని రోజులు అక్కడ ఉంటుంది, పోయి ఎక్కించుకురాపు అని ఇదే టార్చర్. చెప్తింటలేదు, నాకు మొత్తం పిచ్చి లేపుతుంది. అవునా కాదా మీరే చెప్తుంది. నాకు ఎంత బాధ అనిపిస్తుంది. మొగడు ఇక్కడ, పిల్లం అక్కడ, పిల్లలు అక్కడ ఉంటే నాకు బాధ అనిపించదా? సరే మంచిగుంటేనే నాకు సంతోషం అనిపిస్తుంది. సరే ఇప్పుడు నీ మాటకైతే పోతున్నా, సరే నీ మాటకు పోతున్నా. అక్కడ ఇట్లా నేను రాను విని అన్నది అనుకో, అప్పుడు నాకు నీకెప్ప ఆ సెల్ బండ కొడతా, బండి బండ కొట్టి చక్కగా అతను నడుచుకుంటా. సరేనా చెప్తున్నా. ఇక మరేం చేస్తాను, చెప్పిన మాటలు పోతే ఏం చేస్తాను. మరి నువ్వు రావచ్చుగా. నువ్వైతే పోయిరా పోరా, పెద్ద ఉల్లు మళ్ళీ కొట్టుకుపోయినట్టు చెప్తున్నావు, బండ్ల బట్టి గెదినట్టు చెప్తున్నావు నిన్ను. సరే ఇప్పుడు నేను పోతా, పోయిన తర్వాత ఏమంటుందో ఇక ఏమో తెలియదు కానీ. ఎత్తున్నావు ఎత్తున్నావు అదే ఇక్కడ పెళ్ళి అవుతుందంటే వచ్చినా కానీ బా నడు తొందరగా వచ్చిర్రా నాన్న, బంగారు నాన్న వచ్చిర్రా, నడు ఇంకేడికి ఇంటికి. అందుకే రానన్నావనే ఫోన్లు లేపితే అత్తలేవు కావచ్చు. మరి నన్ను ఇంటికాడికి వచ్చి కొంట పోవడం, మరి ఫోన్లు వస్తే నేను ఎందుకు రావాలనుకున్నావేమో అని ఇక వచ్చిన. పని లేక కానీ పోనాడు లేట్ అవుతున్నాడు. ఇగో పాపం గిడిదూడు 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 ఒకసారి గిడిదూడు. ఇది వీడియో చెప్తున్నా, పాపం అందరూ కూతురు, నీ ఇష్టం అది. నడు. అరే నీకు మెంటలా, నడు సక్క నడు, బట్టలు బిడ్డలు నడు. అందుకే దా నడు నడు. అంటే వీడియో పెట్టినాను భయం లేదు నీకు? మా అమ్మారిని అడిగా ఇగో ఇంటి దాకా వచ్చినోడిని అట్లా మాట్లాడద్దు, అర్థం అవుతుందా? గట్టి వరకు ఇంటికాలకి గట్టి వరకు. కానీ ఇప్పుడు చుట్టుపక్కల వదిలితే ఏంటంటే, ఇప్పుడు ఇంటి పక్కల చుట్టుపక్కల వాళ్ళందరూ అనుకుంటారు అంటే మళ్ళీ ఎందుకు గొడవ అయింది అనుకుంటారు. ఎవరు తెలవ ముందుకే గప్చుప్పుగా వచ్చి గప్చుప్పుగా పోవాలి అంతే. అవన్నీ నాతో నొర్రకు చక్కగా. నువ్వు అనేటి ఎట్లున్నాయి రాను అన్న గంతే. నేను కుమారస్వామి రావయ్య ఇట్లా కదా. మరి మీ పెద్దమ్మలకు ఫోన్ చేసి మాట్లాడతా లెక్క. ఇక మాట్లాడిన తర్వాత లెక్క అవుతుంది. మరి ముందే చెప్తున్నా. మరి అంత కష్టం ఏమొచ్చింది మరి అందరితో మాట్లాడు మనకి ఎందుకు మరి చక్కగా పోదాం అంటున్నా కదా. అట్లా అంటే నువ్వు చెప్పుకుంటూ బిప్పుకుంటూ అవన్నీ ఎందుకు, చక్కగా ఇంటికి పంపా అన్న. నేను అందరు ఏమంటారు అంటే రజిత ఎటు పోయింది, రజిత ఇది రజిత ఇది రజిత ఇది ఒక్కలేదు. మనం ఏంటంటే నార్మల్ వ్యక్తులం అయితే ఇంటికాడ అట్టి భార్య భర్త లెక్క ఉంటుంది. ఏంటంటే ఎవరికి అర్థం కాదు మన గురించి కాబట్టి ఎవరు పట్టించుకోరు. మనం ఒక యూట్యూబర్స్ కాబట్టి మనం వీడియోలు ఇస్తాం కాబట్టి ఎవరు ఉంటురు ఎవరు ఉంటలేరు ఎట్లున్నారు ఏం కదా అని గమనిస్తూనే ఉంటారు. మన సబ్స్క్రైబర్స్ మన ఫాలోవర్స్ డైలీ ఫాలో అయితేనే ఉంటారు కదా. అట్లా నీ గురించి ఏంటంటే కొన్ని వీడియోస్లల్లో నిన్ను అడిగేదే అడిగారు 2 నెలల నుండి పడితే. ప్రతి షార్ట్లో కానీ ఫుల్ వీడియోలో ఎక్కడ పెట్టినా కానీ రజిత ఇది రజిత ఇది రజిత ఇది రజిత మొత్తం ఇదే మాటలు. అందుకే మొన్న ఆ వీడియో తీసిన. అది కూడా ఏమైనా చెప్పిన నీ గురించి ఏం చెప్పలే. నిన్ను కూడా పాపం అన్నట్టే మాట్లాడినా లేదు నేను, ఎందుకంటే కొంచెం తెలిసిపోయి. అయినా కానీ కూడా పోయి తీసుకురాబో 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 అని నీవే మాటలు. అందుకే ఇక తీసుకొస్తానని వచ్చింది. ఇప్పుడు ఒకవేళ నేను ఇప్పుడు వీడియో పెట్టిపోయినా అనుకో, అక్కడ వాళ్ళు ఏమనుకుంటారంటే నేను పోయినా కానీ రాలేదు అని నేను అంట. వాళ్ళు ఏమనుకుంటారంటే అంత పట్టిగానే పోలేదు చేయలే కానీ ఇక్కడ అబద్ధాలు ఆడుతుందని చెప్పని నన్ను అనుకుంటారు. అందుకే ప్రూఫ్ అని అంటలేనే. ఇప్పుడు వాళ్ళు కూడా చెప్పడానికి అది ఉంటుంది కదా. ఇప్పుడు నువ్వు వచ్చావనుకో వాళ్ళు సంతోషపడతారు, నేను సంతోషపడతా. అట్లా దా
వాళ్ళకి చెప్పడానికి ఈడ దాకా వచ్చిన ఉన్నారు అమ్మ బాంచనే అంతేనా నువ్వు అన్నది ఎట్లా ఇప్పుడు నన్ను ఒర్రిచ్చుడు ఆడ తప్పది నాకు ఈడ తప్పది ఒర్రిచ్చుడు అనేది పక్కకెట్టు కానీ పనడి కదా వాళ్ళకి చెప్పడానికి నువ్వు ఈడ దాకా వచ్చినావు లేకపోతే రాకపోతుంటివి ఓ వాళ్ళు వాళ్ళు ఏమన్నా అనుకుంటారో ఏమో అని అబ్బా ఎటు దింపినవు మాట అసలు వీడియో పెట్టి మాట్లాడుతున్నావు అట్లా కాదు అట్లా కాదు కట్ల ప్రేమ ఉండి రాలే అన్నట్టు అట్లా కాదు ఆ, నువ్వు ఎట్లాగు ఇగో ఫోన్లో మాట్లాడినప్పుడు నువ్వు రానని ఫిక్స్ అయి ఉన్నావా లేవా మళ్ళీ నీ ఇంటికి వచ్చినా నువ్వు రాలనుకుంటారు అందరూ నీ ఏంటంటే ఇది వచ్చిందంటే వాళ్ళు కూడా సంతోషపడతారు కదా దా సకరాయిగా అందరూ సంతోషపడదని నేను అంటలేను బాబా తొందరగా బట్టలు నీ ఇవి కాదు బట్టలు నాడు నడు లే ఇక లేట్ అయ్యద్దు ఇక నడాలి టక్కన పోవాలి నాకు పని ఉంది మళ్ళీ ఇంటికి పోవాలి సిరిసిలో ఓ అమ్మా ఏంటిదమ్మా నిన్ను మూరలో వారేసిందా నేను చెప్తావు అవునన్నా ఇగో లేట్ కాదు నాకు ఇక సిరిసిలో పోయేది ఉంది పెద్ద పనులు ఉన్నాయి నాకు పెట్టినవు నాకు సంబంధం లేదు రాను అన్నగా గంతే ఇక నన్ను వదిలేయద్దు అంటే ఊరిని కూడా పిసుకున్నా నేను పిసుకొని లెక్క పడుతున్నా నేను నేను తీసుకొని నేను అనలేను మళ్ళీ నువ్వు అట్లా కూడా నన్ను బదనలేదు ఏంటంటే రజిత్ ఇంటికి వచ్చి ఇప్పటికి 2 నెలలు అవుతుంది మీ అందరికి తెలిసిన విషయమే అది ఆ పిల్లల్ని చూడక ఎంత ఇబ్బంది పడుతుందో నాకు తెలుసు పిల్లలు ఎంత ప్రేమ ఉందనేది మీకు కూడా తెలుసు ఇటు మా ఇంటి వాళ్ళందరూ కూడా పిల్లలు చూడాలని అట్లా అంటారు ఇప్పుడు రజిత్ వచ్చిన దానికైనా ఒక అర్థం ఉండాలని లేదా కదా నేను ఫోన్ చేసిన రమ్మని ఎంతసేపు బతిమలాడినా లేనా నేను బతిమలాడినా కానీ రాలేదు ఇప్పుడు ఇంటికి వచ్చినాక కూడా ఇప్పుడు అక్కడ పని చేసుకుంటూ ఉంటే ఆడ కూడా మొత్తం మాట్లాడినాను పోదాం పావా అంటే మొత్తం రానని ఫిక్స్ అయ్యి ఉన్నది ఇట్లయితే ఈనేటట్లు లేదని చెప్పని ఇప్పుడు మిమ్మల్ని పిలిచిన నేను దగ్గర పెట్టుకోని నువ్వు దగ్గర పెట్టుకుంటే ఇది నీకు అర్థం అవుతుంది ఇక్కడ పాత ఇంట్లో కిరాయికి ఉన్నప్పుడు ఆ ఇంట్లో ఎండకు ఎండినాం ఆనకు తడిసినాం మొత్తం వాన కొడితే మొత్తం బట్టలన్నీ తడుచుడే వర్షాకాలం వచ్చిందంటే గజ 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 భయపడలే ఈ రూమ్ ఎట్లుంటుందో ఏమో అని అట్లా బట్టలన్నీ తడిచిన రోజులు ఉన్నాయి అట్లా నేను భరించుకున్న రోజులు కూడా ఉన్నాయి ఇక ఇది కాకపోతే ఇప్పుడు వాళ్ళు వచ్చి ఉన్నారు కదా ఇది కాకపోతే ఇంకోటన్నా మంచిగా చూసుకుందాం అంటే మాదాపూర్లో మొత్తం తిరిగినా కానీ ఒక్క రూమ్ దొరకలే బాపు ఒక్క రూమ్ కూడా దొరకపోతే మా అత్తమ్మల రూమ్లో అది కొంచెం ఎంత అంటే గింత అంతుంది రూమ్ అది ఆ రూమ్లోకి పోయి ఉన్నాం పెద్దమ్మ ఉంటే ఆ రూమ్లో మొత్తం 2 బెడ్లు ఫిక్స్గా సెల్ఫ్లు ఉన్నాయి బట్టలు పెట్టుకోవడానికి ఉన్నాయి కానీ ఆ సెల్ఫ్లు ఉండి ఏం లాభం లేదు అది ఆ బెడ్లు నడితేందుకు ప్లేస్ లేదు అవి కూడా కూర్చొని ఇంట్లో రూమ్లో కూర్చుందామన్నా ప్లేస్ లేదు అవి 2 బెడ్లు రూమ్లో సెట్ అయిపోయినాయి సెట్ అయిపోతే పోతెందుకు రావడానికి బిట్టలకైతే ఉండాలిగా మనకు దానికి కూడా లేదు ఎప్పుడన్నా తీసుకోవాలి చెయ్యాలి సబ్బులు సరుకులు అదొకటి ఇదొకటి ఏ వస్తువు తీసుకోవాలనుకున్నా కానీ బెడ్లు ఎక్కాలి బెడ్లు ఎక్కి తీసుకోవాలి దిగాలి బెడ్లు ఎక్కాలి చిన్నదానికి పెద్దదానికి దిగుడు ఎక్కుడు అట్లా కూడా నాకు రిస్క్ అనిపించింది బాపు ఈ ఇంట్లో ఉంటే ఇట్లా రిస్క్ పడ్డా నేను ఆ ఇంట్లో ఉంటే అట్లా రిస్క్ అయింది నాకు ఇంత గుడిసెలో గూడు మనది మనకుంటే అదో తీరు ఉంటుంది మనం ఏది చేసుకున్నా నడుస్తుంది మందిళ్ళలో అయితే వేయరాదుగా మనం రాతనే గింతున్నట్టుంది రాను కాకపోతుందా నాకు ఇల్లు జాగా రాకపోతుందా మా ఆయన ఎంపంచకపోతాడా అనుకొని అట్లా కూడా ఓపిక పట్టుకొని మా అత్తమ్మ ఉన్న రూమ్లో కూడా పక్కకు రూమ్లో చిన్న రూమ్లో అయినా గడిపిన బాపు ఇక గడిపితే నాకు నచ్చలేదు ఇక ఎన్ని రోజులు నేను ఇన్ని సంవత్సరాలు ఎట్లా భరించాలా ఇవాళ 2-3 రోజులా భరించుకుంటే ఎందుకు సంవత్సరాలకు వద్దంటే ఎట్లా గడపాలా నేను ఇంట్లో ఈ చిన్న రూమ్లో అని అనుకొని నాకు నచ్చలే బాపు ఇక ఇలా రూమ్ ఊడ్చుకోవాలనుకుంటే ఆ బెడ్ కిందకు పోవాలి చీపురు పట్టి ఊడ్చుకోవాలి అంగి ఆ బెడ్ ఎట్లుంటుంది మనిషి పడేంత ఉంటుందా కింద ఉండదు అట్లా కూడా ఇక 1 రోజు కూడా 2 రోజులు కూడా మరి 3ోసారికి అయితే ఊడ్చుకోవాలిగా పిల్లలు అదొకటి ఇదొకటి వారెత్తారు బిస్కెట్లు అవి ఇవి ఏదో ఒకటి వాడతారు పిల్లలు ఉన్నప్పుడు ఇక అవన్నీ అట్లా ఉంచుకోవడం సీమలు పట్టే బిడ్డకు అట్లా కూడా అంగి ఊడ్చుకున్న రోజులు ఉన్నాయి ఇక కడగన్నంటే ఎట్లా 2-3 బాగా నీళ్ళు తీసుకొచ్చి ఇట్లా వారవేయాలి బెడ్ కింద నేను ఇట్లా వారవద్దు ఆ నీళ్ళు వెళ్ళాయి మళ్ళీ దానికి కూడా నేను అంగి ఊడవాలి అట్లా ఊడితే కూడా తలకాయకి దెబ్బలు తాకిన రోజులు ఉన్నాయి అందుకే నా వల్ల కాక చక్కగా వచ్చిన పెద్దమ్మ ఇక కరెక్ట్గా ఎనకడ కాలనాడు పూగుడుసలా బతికినాం పూగుడుసలా బతికినాం నీలమండలా బతికినాం నా తుంగలు పోసుకుంటా గడ్డి కాసగడ్డి పోసుకుంటా ఇల్లు కప్పుకుంటా బతికినాం బిడ్డ మేము గంజామ రాకుండా బతికినాం బతకంగా పిల్లల్ని ఎగించుకోగా పెద్ద ఎగించుకోగా ఇవన్నీ ఇంతవరకు వచ్చినాం విన్నావా భర్తని అనద్దు భర్తను చూసుకోవాలి పిల్లలు చూసుకోవాలి నీ ఆరోగ్యం చూసుకోవాలి అన్ని చూసుకోవాలి ఇలా మాట ఒప్పుకోవాలి చేయాలి బిడ్డ మాటకి ఇంత పడకు
వింటున్నావా? కష్టం కొంత ఉంటుంది, కరువు కొంత ఉంటుంది. విన్నావా? వెనకాల కాలనాడు గుడిసెలు వేసుకొని ఒక పక్క నాణ్యం విన్నావా, పదలా అన్నం, టేపుటాకులు వేసుకొని పన్నాం, పాలన సాపు వేసుకొని పన్నాం. విన్నావా? కంట్రోల్ బియ్యం తిన్నాం, కుక్కలు బియ్యం తిన్నాం. విన్నావా? ఇదా ఏం లేదు, కట్టుకు పట్టలేదు, రోజు దాటలేదు. విన్నావా? అడకత్తుకు తొడుక్కున్నాం. విన్నావా? అంత కష్టమైన బిడ్డ, కష్టాలంటే సుఖాలంటే నువ్వు ఎదుట పడద్దు బిడ్డ, మాట మీద పడ్డద్దు. అంతే జాగ్రత్త, మంచి ఆరోగ్యం కాపాడుకొని అత్తమాలు తీసుకొని బాధ్యత తీసుకొని పిల్లలు చూసుకొని ఆరోగ్యం చూసుకొని మంచిగా ఉంటాం. భార్యాభర్తల అనుబంధం పెళ్లి చేసుకోవడం ఎందుకోసం అంటే తల్లి కడుపులో పుట్టినాం, పెద్ద పెరిగినాం, పెళ్లి చేసుకుంటాం. ఎందుకోసం చేసుకుంటారు? కష్ట సుఖాలు, మంచి చెడులు, ఈ జీవనం కష్ట సుఖాలతోనైనా గడపాలి, ప్రేమ కొద్దీ బతకాలి. రక్తం ఒక అత్తగారింటికి వచ్చిన ఆడపిల్ల ఎట్లా ఉండాలంటే భర్తతోటి కష్ట సుఖాలు పంచుకోవాలి. సుఖమే దొరకచ్చు, కష్టం దొరకదు. కష్టం వచ్చినప్పుడు దూరం కొట్టద్దు, సుఖం వచ్చినప్పుడు దగ్గర దొరకదు. కష్ట సుఖాలతో భర్తతోటి అనుభవించవలసిన బాధ్యత స్త్రీ యొక్క ధర్మం. అర్థమైంది? స్త్రీ ధర్మం ఏంటంటే కార్యేషు దాస్తి, కరణేషు దాత్రి, జ్ఞానేష్ మంత్రి, భుక్తేష్ మాత, రూపేష్ లక్ష్మి, శైలేశ్వేష, చేతితో యొక్క ధర్మపత్ని అనేది స్త్రీ యొక్క ధర్మం. అంటే భర్తకు పొద్దులేసి పనిపాట చేసేటప్పుడు దాసి రూపకంగా ఉండాలి. ఆ తర్వాత భర్తకు ఏదైనా టెన్షన్ వచ్చినప్పుడు మన ధైర్యం చెప్పినప్పుడు మంచి అయి ఉండాలి. స్నానం చేసి బట్టలు వేసుకొని ఇంటి మీద వెళ్ళేటప్పుడు లక్ష్మి రూపాయి ఉండాలి. భర్తకు అన్నం పెట్టేటప్పుడు తల్లి రూపాయి ఉండాలి. స్త్రీ భార్య భర్తల జీవితం గడిపేటప్పుడు రూపాయి ఉండాలి. అటువంటి జీవితం గడిపి దాన్ని ఏమంటుంటే స్త్రీ యొక్క ధర్మ పత్ని ధర్మం ఉంటుంది. ఆడదానికి ఇంకోటి ఉంటుంది, వివాదశీలం స్వయమార్థ చోరుని పర్యాస భాషను పరానుకూలం. అంటే ఇంటి సొమ్ములు అమ్మక తినుడు, భర్త లేనప్పుడు దొంగతనం కొనుక్క తినుడు, నేను తల్లిగారికి దెంకపోకట, మాట చెప్పి తినపోవడం, పరాయిల పడి చక్కగా కొట్టడం. కానీ అది స్త్రీ యొక్క ధర్మం కాదు. నేను మొదలు చెప్పింది స్త్రీ యొక్క ధర్మం కాపాడుకోవాలి. ఇదివరదాకా పిల్లలైదు, 2 పిల్లలైదు, ఇల్లు కూడా కట్టవచ్చు. సుమన్ అంత శక్తి ఉంది, కడతాడు. పైసలు ఖర్చు పెట్టుకునే కాదు, మంచిగా వాడే బుద్ధివంతులు. కానీ అతి ప్రేమ కూడా ఎక్కువ ఉంటే కూడా కరెక్ట్ కాదు. ఎవరినైనా ప్రతి ఒక్కరికి గౌరవం చూసుకోవాలి, అత్తమామలు చూసుకోవాలి, ఆడబిడ్డలు చూసుకోవాలి, కుటుంబాలు చూసుకోవాలి, మంచిగా సంపాదించాలి. మీరు కూడా కొంచెం జ్ఞానవంతులు, బుద్ధివంతునివి, సంస్కారం ఉన్నవానివి. మీరు మంచిగా కలిసి మంచిగా జీవితంలో కూడా మళ్ళీ ఇల్లు కట్టుకొని మమ్మల్ని విలువాలి మీరు. ఓకే డన్. ఓకే, మీరు పుట్టినప్పటి నుండి బంగ్లాలో ఇల్లు మీకు వచ్చినాయి. మరి ఎదిగిన తర్వాత అన్ని కష్టపడంగానే మీకు అన్నయ్య. ఇప్పుడు ఈ అత్తమ్మ అయితే అన్ని ఎంత మంచి చెప్పిందా లేదా? ఇప్పుడన్నా అర్థం చేసుకో, అర్థమవుతుందా? మామయ్య చెప్పిండు, అత్తమ్మ చెప్పింది. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు? ఊరు గుడిసెలల్లా కింద పడినాం, అట్లా పడినాం, పాములు బిల్లు ఎన్ని చెప్పింది విన్నావు. అవన్నీ కాదు, నాకు అత్త నేను సంపాదిస్తా. నేను అత్తమ్మ, నేను సంపాదించిన అయితే నేను ఇష్టంలో ధూమ్దా అయితే ఎత్తలేను. లేకపోతే వేరే లెక్కలలో ముంచుకొని చేసి అలాగే తీసిపెట్టి వస్తలేను. ఏదో తాగుతలేని చేస్తలేను. ఉన్న పైసా ఏది ఉందో కాపాడుకుంటాను రాబడితే నేను. నీకు అన్ని మళ్ళీ నీకు ఏ విధంగా అయినా ఇళ్ళన్న తప్పిన ఆకలికి అడుగు ప్రతి ఒక్క అట్లా తీసుకుంటూ రావాలి. నీకు వెళ్ళలేదు ఒక లేని దేవప్పుడు ఏంటంటే ఒక జాగా ఇల్లు తప్ప నీకు అన్ని విధాలు ఇచ్చిన నేను. మరి అర్థం తీసుకుని ఉండాలా లేదా? చేసుకోవాలి. ఇప్పుడు నేను ఎంత బాధపడుతున్నా, ఎంత ఎత్తున్నా, పిల్లలు కూడా ఎంత అంది పెట్టుకుంటున్నా, దీనికి అర్థమవుతుంది ఏమన్నా? ఇప్పటి కూడా అది లొంగుతలేదు చేతులు అని చెప్పి ఇంత దూరం దాకా ఇప్పుడు ఎస్టిమేటర్గా బతికిన వాళ్ళు అవారీళ్ళలో కష్టపడలేదు వాళ్ళు. వెనకట మేము రజిత మేము ఎట్లా బతికినాము, ఎట్లా చేసినాము, తవుడు పురుగులు తిన్నారు మాకన్నా పెద్దోళ్ళు. ఇంకా వాళ్ళు వెనక మేము ఇంత గడక బిడక పోసుకొని తిన్నాం. ఆన కొడుకుంటే గుడిసెలల్లా, ఆ గుడిసెలల్లో అంటే మంచాలు నానుడు, బట్టలు నానుడు, పేగులు నానుడు, ఇవన్నీ ఏదో సాధన చేసుకుంటే మొగుడు పెళ్ళ ఆగంగా ఈ కడికి వచ్చినాం. ఇప్పుడు మా కడుపులో పుట్టిన వాళ్ళు మాత్రమే చేయమంటే చెయ్యరు. అది తల రాసిన రాత. ఆ రాత దేవుడు ఎట్లా తవ్వ చూపిస్తే గట్లే నప్పుతుంది. మరమత్తుందా కానీ ఏదో అన్నీ ఇటు భర్త చూసుకోక మాట అనగానే ఎగుత పడద్దు. ఇక మంచిగా బతికి ఇక ఇప్పుడు చిన్నమ్మ పెద్దమ్మ చెప్పే గవే మాటలు. ఇక బియ్యం అంటే, పప్పు అంటే, ఉప్పు అంటే ఒక పూట తిన్నాం, ఒక పూట వన్నాం. అప్పుడు ఆ రోజులలో నడిచింది పెద్దమ్మ. ఆ రోజులో నడిచింది అంటున్నా. మరి ఈ రోజులో నడుస్తుందా? నడదంటే
అది ఈ రోజులలో నడవదు అంటే ఏం చేయాలి మరి? ఈ రోజులలో నడవదంటే ఏం చేయాలి అత్తమ్మ? ఈ అల్లుడు సుఖ కష్టపడుతుండు బాధపడుతుండు ఎట్లుండాలి నేను ఆ ఇంట్లో ఎట్లుండాలి చెప్పు అదే ఒకసారి నువ్వే. బాధపడు అవుతుంది ఆయన సుఖ బాధపడుతుంది పాపం అన్ని చూసుకుంటాడు అల్లుడు కుండ కడిది అని నువ్వు ఒక కుండ పిల్లలు చూసుకో భర్తను చూసుకో ఆ? ఎప్పుడైనా అత్తే అత్తమ్మ వచ్చినవా కూర్చో తిన్నావా అన్నం తిన్నావా కూర్చున్నావా మావేం చెప్తుడు అన్నం ముచ్చట మాట్లాడుకొని బిడ్డ అందరు సంసారం అందరు బతుకులు నువ్వు అట్లా బతుకు నువ్వు ఇల్లు కావాలంటే కొంతమందికి అది ఉంటే ఉంటుంది ఉండదు ఇల్లు కావాలంటే డబ్బులు ఉండాలి డబ్బులు ఉంటే ఇల్లు కట్టుకోవాలి ఒక గుడిసె కట్టినా 1 లక్ష రూపాయలు అవుతున్నాయి ఒక బాత్రూమ్ కట్టినా 2 లక్షల రూపాయలు అవుతున్నాయి ఇప్పుడు నేను కట్టాలా అత్తమ్మ? ఇప్పుడు నేను కట్టాలంటే కట్టాలా? కడతాడు ఇప్పటి కూడా కడతా. కానీ బాగులు అయితే బాగులేదు కరెక్ట్ బాగులు అయితే ఆ బాగులు ఎవరు తెంపాలి ఏం కట్టించి ఆ పైస కూడేసుకొని ఇంత ఇల్లు కట్టుకుని ప్రయత్నం చేయాలి కానీ బాగా చేసి ఇల్లు కడితే అది కాదు. ఇప్పుడు మా నాన్న ఎంత ఆస్తి మీకు ఎంత అప్పు అని మీకు తెలుసు, ఎంత అప్పేసినాడో తెలుసు, ఎంత కొట్టుకుని తెలుసా. నేను చేసిన దందలు అవి తెస్తే ఇప్పుడు వాళ్ళకి ఇట్లా వీడియోలో వస్తే వాళ్ళే మస్తు బాధపడతారు. అవి సాన విషయంగా అవి చేసిన పనులు అప్ప ఇట్లా చేసి అవన్నీ గంత చిన్న వయసులో తెంపుకున్నా కదా నేను. అదే పైసలు పడుకుంటే ఎన్ని లక్షలు అనుకుంటా నేను. అమ్మ ఇక తయారైపోయింది ఫోన్ పెద్దమ్మా